హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు రైస్కి సబ్స్టిట్యూట్ దాలియా, బ్రౌన్ రైస్, కొర్రలు ఇలాంటి వాటిని మనం తీసుకుంటే మనం అనుకున్న వెయిట్ లాస్ ఈజీగా చాలా ఫాస్ట్గా అవ్వగలమని చెప్పేసి చెప్తూ ఉంటాను. సో దాలియాలోకి అలాగే బ్రౌన్ రైస్లోకి మనము ఎలాంటి కర్రీస్ తింటే టేస్టీగా ఉంటాయి అనేది ఈరోజు నేనైతే మీతో చెప్పాలి అనుకున్నాను. ఇక్కడ నేనైతే దాలియా ఈరోజు నేను తీసుకుంది లంచ్లోకి. చూడ్డానికి ఇది కొంచెం ముద్దగా అనిపిస్తుంది, బట్ 5 మినిట్స్ అది కొంచెం ఆరిపోయిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది. ఈ దాలియాలోకి ఈరోజు నేనైతే కొబ్బరి చట్నీ అలాగే పొటాటో ఫ్రైని అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనం రైస్ని స్టాప్ చేసిన కొత్తలో ఇట్లా దాలియా తీసుకున్నప్పుడు టేస్ట్గా అట్లా మనకి ఏం అనిపించదు. సో అలా ఎప్పుడైతే రైస్ నుంచి దాలియాలోకి వస్తామో అప్పుడు మనం ఇలాంటి స్టార్టింగ్లో ఇలాంటి కర్రీస్తో తింటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కొబ్బరి చట్నీని నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక 7 ఎండుమిర్చి తీసుకున్నాను, వాటిని వేయించుకున్నాను. ఆ తర్వాత ఇందులో వచ్చేసి నువ్వులు, ధనియాలు, ఒక 6 మెంతి గింజలు, జీలకర్ర వేయించుకొని జార్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఈ చట్నీకి. అందులో నేను ఇంత చింతపండు వేసుకొని ఒక 15 మినిట్స్ బిఫోరే నేను వాటర్లో వాటిని సోక్ చేస్తున్నాను చింతపండుని. ఆ తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చి, ఇందాక చెప్పున్నాను కదా నేను, నువ్వులు, ధనియాలు, మెంతి గింజలు, తర్వాత జీలకర్ర, వాటిని నేను జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కొబ్బరి చిప్ అని చెప్పాను కదా, దాన్ని నేను అట్లా పక్కకు తీసుకొని ఫస్ట్ ఇది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆ కొబ్బరిని ఇందులో వేస్తే అట్లా పౌడర్ చేయకుండా సరిగా గ్రైండ్ అవ్వదు, ఎందుకంటే కొంచెం వాటరీగా ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ మనము వెయిట్ లాస్లో కొబ్బరి తీసుకోవడం చాలా మంచిది. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు తప్పకుండా పచ్చి కొబ్బరిని తినాలి. పచ్చి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది, అలాగే కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సో నేను ఇట్లా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్న గ్లాస్తో మార్నింగ్ రొటీన్ అని చెప్పాను కదా, మార్నింగ్ నేను ఇట్లా కర్రీస్ చేసుకుంటున్న టైంలో ఎంత బిజీ మార్నింగ్ అయినా సరే నేను డీటాక్స్ డ్రింక్ మాత్రం అస్సలు స్కిప్ చేయనండి. నేను ఇక్కడ ఒక స్పూన్ హనీ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నా డీటాక్స్ వాటర్, మెంతులు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, అలాగే మిరియాల పౌడర్ ఇందులో వేసుకొని నేను బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటున్నాను. నేను ఎంత బిజీగా ఉన్నా ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయను. ప్రీవియస్గా ఒక 10 డేస్ బిఫోర్ వరకు నేను అస్సలు హనీ యూస్ చేయనండి. మధ్య ఎందుకు కొంచెం హనీ ఆ ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుందని చెప్పేసి హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక స్మాల్ సైజ్ లెమన్ని నేను అందులో స్క్వీజ్ చేసుకుంటున్నాను. సో మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు డీటాక్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది. డోంట్ స్కిప్ ఇట్ ఇన్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. సో ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరిని మనం పౌడర్ చేసుకున్న దాంట్లోకి నేను వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. సో మన ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. ఇక్కడ నేను అది ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరి వేసి. ఆ తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు నేను ఇందులో అయితే వేస్తున్నాను. వేసి కొంచెం వాటర్ కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. అయితే మరీ ఎక్కువగా గ్రైండ్ చేయనండి, కొంచెం నార్మల్గా అయితే గ్రైండ్ చేసుకుంటాను. సో మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వడానికి రెసిపీస్ని సింపుల్ వేలో ఎలా చేసుకుంటాం అనేటటువంటి చాలా ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్. సో ఇక్కడ నేను అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా వేరొక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి అవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీని ఇందులో వేసి నేనైతే ఒకసారి బాగా ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన జార్ ఉంది కదండి, ఆ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి తొలిపి అందులో వేసి ఒక 3 to 4 మినిట్స్ అయితే నేను స్టవ్ మీద ఉంచేసి తర్వాత ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనము జార్ తొలిపిన వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ కూడా అందులో కొంచెం ఆయిల్లో ఉంటే మనకి త్వరగా పాడవకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేను కొబ్బరి చట్నీ చేస్తానండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈరోజు నేను పొటాటో ఫ్రైని ఎలా చేశానో కూడా చూపిస్తాను. మన ఛానల్లో రెసిపీస్ని ఎలా చేయాలో చూపించడంతో పాటు ఏ రెసిపీ తీసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి,
వెయిట్ లాస్కి మనకి అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది చాలా క్లియర్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేనైతే చట్నీ అలాగే పొటాటో ఫ్రై 2 మెంబర్స్కే చేస్తున్నాను. సో 3 పొటాటోస్ని నేను పీల్ ఆఫ్ చేసుకొని ఇట్లా ఫైన్గా చాప్ చేసుకొని అది ఫస్ట్ నేను ఒక బౌల్లో వేసేసుకొని ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. ఇలా వేయించే టైంలోనే నేను కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేశానండి. మా హౌస్లో ఎట్లా అంటే ఎక్కువ సార్లు మేము పొడి పొడిగా వచ్చేలాగా అయితే పొటాటోని వేయించుకోమండి. ఇట్లా కొంచెం ముద్దగా ఉండేలాగా అయితేనే కొంచెం ఇష్టపడతారు. సో అందుకని నేను ఎక్కువగా ఇలా చేస్తాను. సో ఈ విధంగా ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను కారం స్ప్రింకిల్ చేస్తున్నాను. మీకు ఎంత కారం అవసరమో అంత కారం వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఆయిల్ అయితే నేను ఎక్కువ వేయనండి, బట్ ఇందులో కొంచెం ఎక్కువ ఆయిల్ పడింది ఈరోజు. నేను చేసే రెసిపీలకు కూడా ఆయిల్ అయితే అసలు అంత ఉండదు, ఎందుకంటే మనకి వెయిట్ లాస్లో ఆయిల్ కూడా అంత మంచిది కాదు కదా. సో అందుకని మన టేస్టీ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దాలియాలో ఒక్కసారి ఈ రెండింటిని వేసుకొని ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్. అలాగే మన ఛానల్లో దాలియాని ఎలా కుక్ చేయాలి, దాలియాని తీసుకోవడం వల్ల మనకి ఏంటి వెయిట్ లాస్లో బెనిఫిట్స్ అనే వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లీజ్ వాచ్ దట్. అలాగే ఈరోజు నేను మీకు చూపించిన డీటాక్స్ డ్రింక్ ఉండింది కదా, అది తీసుకోవడం వల్ల మనకి దాని ప్రయోజనాలు ఏంటి, వెయిట్ లాస్లో అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేటటువంటి వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ దట్ ఆల్సో. మీకు వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతాయండి, అందుకే నేను ఇవైతే షేర్ చేస్తున్నాను మీతో. దాలియాలో ఇలాంటి కర్రీస్ కాంబినేషన్తో మనం తీసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అయితే మనం తినొచ్చు, హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఇందాక నేను చెప్పున్నాను కదండి, ఈరోజు కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువైందని చెప్పి. బేసిక్గా నేను ఇంత ఆయిల్ అయితే అస్సలు వేయను. వెయిట్ లాస్లో చాలా వరకు మనము ఆయిల్ని తగ్గించేసేయాలి. ఆయిల్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి వెయిట్ లాస్ అయితే అనుకున్నంతగా మనం అవ్వలేమండి. మనం ఎంత తిని ఎంత డైట్ చేసినా సరే కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజెస్ మాత్రం చేయాల్సిందే. అట్లీస్ట్ అస్సలు టైం లేదనుకుంటే ఒక 20 మినిట్స్ అయినా స్పెండ్ చేయండి. 10 మినిట్స్ కొంచెం ఫాస్ట్గా వాక్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ 20 మినిట్స్ ఎక్సర్సైజెస్ చేస్తే మనము అనుకున్న వెయిట్ లాస్ అయితే అవ్వగలము. సో మన టేస్టీ దాలియా అలాగే కొబ్బరి చట్నీ పొటాటో ఫ్రై టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని అయితే నేను చెప్తాను ఇది. సో ఒకసారి ట్రై చేయండి. బ్రౌన్ రైస్లో కూడా చట్నీ ఈ ఫ్రై కాంబో సూపర్. అనుకోవచ్చు పొటాటో ఫ్యాట్ కదా అని చెప్పేసి, బట్ సమ్ టైమ్స్ ఆల్వేస్ మనం అలా ఏం తినం కదా, సమ్ టైమ్స్ ఇట్లా ఫ్యాట్ కూడా మన బాడీకి అవసరము, అది ఎక్కువ కాదు, లిమిట్స్లో. సో మనం తీసుకునే ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ పొటాటో ఫ్రైకి అంత హెవీగా ఫ్యాట్ అనేది ఏమీ ఉండదు. అండ్ దట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేయమని చెప్పాను కదా, సో ఆ విధంగా మనం వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్, లైక్ అవర్ వీడియోస్, షేర్ అవర్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Thank you so much for watching. Have a wonderful day. Bye bye. Keep watching.